ఉందా? సరే పెడతామండి. చెప్పండి. ఓకే. ఓకే. సరే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తాను ఒకసారి, మళ్ళీ లాస్ట్ క్లాస్ కదా, ఈసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఒకసారి. ఇదైతే రికార్డ్ చేస్తున్నాను వీడియో, మీరు మరి చెక్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు గ్రూప్ లో పెడతాను, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను, ఫస్ట్ నుంచి చెప్తాను ఇప్పుడు ఒకసారి క్లాస్ మళ్ళీ. ఇమేజెస్ ఎలా చేయాలనేది, వీడియో ఎలా చేయాలనేది, ఆ రెండు కొంచెం మీకు లింక్ పెడతాను నేను. ఓకేనా? సరే. చూడండి, మనకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను కదా, చూడండి ఇప్పుడు విఎన్ అని ఉంటుంది ఒక సాఫ్ట్వేర్. విఎన్ ఇది డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్ లో ఉంటుంది మీకు ఇది. మీరు టైప్ చేసినా వచ్చేస్తుంది, ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అని వస్తుంది, ప్రాజెక్ట్స్ అని వస్తుంది. అంటే ఆల్రెడీ మీరు చేస్తే కింద ప్రాజెక్ట్స్ అని వస్తుంది, లేకపోతే మీరు ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది చూడండి, బాటమ్ లో మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుందా? అందరికి ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందా? ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. జస్ట్ ఒక ప్లస్ సింబల్, అలా జాగ్రత్తగా వినండి చాలు, స్టెప్ బై స్టెప్. కాకపోతే చిన్న పెన్నుతో రాసుకొని సరిపోతుంది. న్యూ ప్రాజెక్ట్, మనకి న్యూ ప్రాజెక్ట్ లోనే మనం ఏం చేద్దాం, కొన్ని ఇప్పుడు ఫొటోస్ చెప్తాను, ఫొటోస్ చూడండి. ఫొటోస్ అని నేను కొన్ని ఫోల్డర్స్ లో పెట్టుకున్నాను. ఇంకా మనకు ఫోల్డర్ ఉంటుంది, ఏదో ఫోల్డర్ ఉంటుంది కదా, కొన్ని పవన్ కళ్యాణ్ ఫొటోస్ కొన్ని పెట్టుకున్నాను. ఈ ఫోటో ఏమైనా మీరు పెట్టుకోవచ్చు, ఫొటోస్ అనేవి ఒక 10-20 ఫొటోస్ ఏమైనా మీరు పెట్టుకోవచ్చు. నేను కొన్ని ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేస్తాను చూడండి, కొన్ని ఫొటోస్ ని సెలెక్ట్ చేస్తాను. ఏదైతే మనం ఫోటో సెలెక్ట్ చేస్తామో అది బాటమ్ లో మీకు కనిపిస్తుంది. ఒకటి సెలెక్ట్ చేస్తాను కదా, ఒకటి కనిపిస్తుంది చూడండి, సెకండ్ కనిపిస్తుంది కదండి మీకు, చూడండి మీకు బాటమ్ లో కనిపిస్తుంది. అలా అబ్జర్వ్ చేయండి, వస్తుంటే ఒక్కొక్క ఫోటో. మీకు నచ్చినవి ఏవో కొన్ని ఫొటోస్. దాని ఫొటోస్ తీసుకున్నాం, 6, 7. సరే 9 ఫొటోస్ తీసుకున్నాను చూడండి. ఫొటోస్ తీసుకున్నాక మనకి ఏంటంటే జస్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది, ఇంట్లో ఏమైనా ఫొటోస్ ఉంటే అవి తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మన ఫోటో డిస్ప్లే అయింది కదండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ టాప్ లో మీకు ఒరిజినల్ కనిపిస్తుంది చూడండి, ఒరిజినల్ అని. అక్కడ మీరు యారో మార్క్ క్లిక్ చేస్తే మీకు 9:16 కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లోకి ఏమైనా కావాలనుకుంటే 1:1 సెలెక్ట్ చేసుకుంటారు, లేదంటే 4:5 సెలెక్ట్ చేసుకుంటారు ఇన్స్టాగ్రామ్ లోకి ఏమైనా కావాలనుకుంటే వీడియో. లేదంటే 9:16 సెలెక్ట్ చేసుకుంటారు. అదైతే కొంచెం ఫుల్ స్క్రీన్ వస్తుంది అనమాట, మనకి మొత్తం అంతా కనిపిస్తుంది. చూడండి, ఒక్కొక్క ఫోటో మీరు ఫుల్ గా ఉందో లేదో చూసుకోండి. ఒక్కొక్క ఫోటో ఫుల్ గా కనిపిస్తుంది కదండి. ఏమైనా షార్ట్ గా ఉంటే కొన్ని ఫొటోస్ మీరు కొంచెం అలర్ట్ చేసుకుంటారు, లేదంటే అలా ఉంచవచ్చు. అన్ని ఫోటోలు చెక్ చేసుకోవాలి. చెప్పండి. అవునండి, మొత్తం మన మొబైల్ తల స్క్రీన్ అనమాట, మొబైల్ స్క్రీన్ మొత్తం ఉంటుంది. మనం ఏదైనా ఇన్స్టాగ్రామ్ కూడా రీల్స్ చేసుకోవచ్చు, లేదు ప్రాబ్లం లేదు. ఇన్స్టాగ్రామ్ కూడా మనకి రీల్స్ ఇదే సైజ్ ఉంటుంది, ఇది మనం ఎల్లార్జ్ చేసుకోవాలి, చూసారా? మనకి 2 హ్యాండ్స్ తో మనకి మూవ్ చేస్తే మనకి ఫోటో అనేది ఎల్లార్జ్ అవుతుంది, కొంచెం బాగా కావాలనుకుంటే. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేయండి. దీన్ని ఏమంటారంటే స్లైడ్ షో అంటారు, ఇమేజెస్ స్లైడ్ షో అంటారు. ఇప్పుడు చూడండి, ఒక ఇమేజ్ కి ఇమేజ్ కి మధ్య ఏమవుతుంది, మామూలుగా మనకి యానిమేషన్ అవ్వట్లేదు, జస్ట్ ప్లే అయిపోతుంది, అంతే కదా. చూడండి, ఇమేజ్ కి ఇమేజ్ కి మధ్య ప్లే అయిపోతుంది. కానీ నేను చిన్న యానిమేషన్ ఇవ్వాలనుకుంటున్నాను, అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మీరు ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తారు, జస్ట్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఏదైనా మీకు ఇక్కడ చూడండి, బ్లాక్ కానీ వైట్ కానీ జూమ్ కానీ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది,
చూసారా, అలా అవుతుంది. మీకు బాటమ్ ఇంకోటి కనిపిస్తుంది చూడండి, అప్లై టు ఆల్ ఉంది. మీరు 10 ఫోటోలు ఒక్కసారి సెలెక్ట్ చేయక్కర్లే. ఈ ఎఫెక్ట్ అనేది 10 ఫోటోలకి ఆటోమేటిక్గా అప్లై అయిపోవాలనుకుంటే కిందన అప్లై టు ఆల్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తారు. జస్ట్ అప్లై టు ఆల్ అంతే, ఆటోమేటిక్గా మీకు అన్ని ఫొటోస్కి అది మీకు యాక్టివేట్ అయిపోద్ది. ఓకేనా. ఒకవేళ మీకు ఏదైనా ఒక స్లైడ్ మార్చాలనుకుంటేనే మళ్ళీ ఇంకేదైనా పెట్టుకోవాలి తప్ప, కానీ అన్నిటికి అదే కావాలనుకుంటే మీరు ఇక్కడ అన్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ అంతే, ఏదైనా జస్ట్ చిన్న మీకు చూడండి అలా. ఓకేనండి, ఇంతవరకు అర్థమైంది కదా ఇమేజ్ వర్క్ ఇమేజ్ వర్క్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీనిపై మనం ఏదైనా ఒక లిరిక్, ఒక సాంగ్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా సాంగ్ అవ్వచ్చు, ఏదైనా టైటిల్స్ అవ్వచ్చు, మనం క్లిక్ చేయాలనుకోండి జస్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తారు. ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీరు ఆల్రెడీ కొన్ని డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలండి. మీరు చేసుకొని ఉంచుకుంటే మీకు ఐడియా వస్తుంది. యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, చూడండి ఇక్కడ లిరిక్స్ ఉంటాయి కింద లాస్ట్. వీడియోస్లోకి వెళ్ళండి, వీడియోస్లోకి వెళ్తే మీకు చిన్న లిరిక్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ మొన్న ఇది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. మీకు ఇది మన యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఫోన్లో మనకి అది ఎలా డౌన్లోడ్ చేయాలనేది అంటే 4K వీడియో ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యూట్యూబ్లో ఉన్న ఏదైనా ఒక లిరిక్స్ ఉంటాయి ఇలాంటివి, ఇవి మనం ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. యూట్యూబ్ తెలుసు కదా మీకు, యూట్యూబ్లోన మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. కాపీ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చెప్తాను, దేని ద్వారా డౌన్లోడ్ చేస్తారని చూపిస్తాను. అది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అయిపోతుంది. ఇటు చూపిస్తాను ఒకసారి మీకు. చూడండి ఒక లిరిక్ వచ్చింది. ఈ లిరిక్ ఏం చేస్తానంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, లిరిక్ పైన కనిపిస్తుంది. ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే, ఎంతమంది మోసే చరిత్ర రాసేది ఒక్కడే, ఎక్కడికైనా వస్తుందండి. మనకి ఇక్కడ ఏదైనా సాంగ్ మీకు కావాలనుకోండి, యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేస్తే కొన్ని సాంగ్స్ మీకు ఉంటాయి ఆల్రెడీ తయారు చేసిన, ఎవరు వేరే ఒకరు పెడుతుంటారు. అది మనం టైటిల్స్ తో వస్తాయండి ఆటోమేటిక్ గా. యూట్యూబ్ లో ఎవరైనా తయారు చేసి ఉంటే పెడతారు. చెప్తాను. ఇది మీకు అయిపోయిన తర్వాత చెప్తాను, ఒకసారి చూద్దాం ఒకసారి. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత వెంటనే చెప్తాను. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం, స్క్రీన్ కనిపించట్లేదు కదా, బ్లాక్ లోన స్క్రీన్ ఇప్పుడు మనకు పోవాలి అంతే కదా. ఇప్పుడు మన ఇమేజ్ సెలెక్ట్, చెప్పండి ఎవరైనా డౌట్ ఉందా? అది మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటే మనం ఫోటోని ఇమేజ్ మనం అదే పై వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి బాటంలో ఒక ఆప్షన్ ఉంటుంది. ఇలా మీరు ఇంకా బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటాయి చూడండి, ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్, అది మీరు సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో స్క్రీన్ అని ఉంటుంది. స్క్రీన్ వచ్చిందా? స్క్రీన్ అని కొంచెం స్క్రీనే క్లిక్ చేసుకొని సరిపోతుంది. ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే, ఎంతమంది మోసే చరిత్ర రాసేది ఒక్కడే, ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. ఏ భైరవ్, నిన్ని కమాండ్ పాటించే లోపు నాలోని సమూహాన్ని చూపిస్తా, చూస్తావా? అలా మీరు లిరిక్ ఎంతవరకు